వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ప్రధాని మోదీ మే 2వ తేదీన అమరావతికి రానున్నారు. అమరావతికి మోదీ ఇచ్చే వరాలేంటి? ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అమరావతి పరిధి పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరో 40,000 ఎకరాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటోంది. అమరావతి దేశంలోనే అత్యున్నత రాజధానిగా ఉండబోతోందా? అమరావతి 2.0 అమరావతి దూకుడు విస్తరణ ప్రధాని పర్యటనపై లంచ్ అవర్ డిబేట్లు ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సామాజిక విశ్లేషకులు మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. రైట్, లక్ష్మీనారాయణ గారు, మనం చూసాం గతంలో అంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇదే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఉంది. అప్పుడు జనసేన ప్రభుత్వంలో లేదు. అప్పుడు కూడా ప్రధాని మోడీ వచ్చారు, అమరావతికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికి కూడా చాలామంది రాజకీయ విమర్శకులు కానీ విపక్షాలు కానీ చెంబుడు నీళ్లు మట్టి ఇచ్చి వెళ్ళిపోయారు అన్న అపవాదు కానీ ఆ అంశం కానీ ఇప్పటికీ అలాగా లైవ్గానే ఉండిపోయింది. ఇప్పుడు ప్రధాని మోదీ మళ్ళీ వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారంటూ నిన్న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్లో ఒక ప్రకటన చేసిన పరిస్థితి మనం చూసాం. అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడా ఉండబోతోంది? ప్రధాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మీరు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, సార్, ఈ రాజధాని అమరావతి అన్న ఏర్పాటు మనం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా జరిగిన విషయం. ఎందుకంటే 2014లో జరిగిన విభజన తర్వాత 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఈ లోపల ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్న విషయం. ఆ తర్వాత మీకు తెలుసు, శివరామకృష్ణన్ కమిటీ ఏర్పడడం, వారు 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వడం, ఆ తర్వాత దొనకొండ ప్రాంతము, ఆ తర్వాత అంతకుముందు కొన్ని రోజులు నూజివీడు ప్రాంతంలో డెవలప్ అవుతుంది. ఫైనల్ గా అమరావతిని ఈ ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. దాన్ని అసెంబ్లీలో కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది. అందరూ దాన్ని స్వాగతించారు. ఆ తరువాత మళ్ళా మనం చట్టం వైపు వెళ్తే అక్కడ ప్రధానంగా మనం విభజన చట్టంలో ఇచ్చింది, అక్కడ ఉన్న సెక్రటరియట్ కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, లేకుంటే హైకోర్టు కావచ్చు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి డెవలప్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం వారికి సహాయం చేయాలన్నది ముఖ్యంగా అందులో రాసిన విషయం. సో ఈ విధమైన పరిస్థితిలో 2014లో అప్పుడు ఫ్రాస్టర్ అండ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన లేఅవుట్ ఏదైతే ఉందో దాంట్లో నవనగరాలు నిర్మించాలన్నది ఒక కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. దానికి వినూత్నంగా ఇంతకు ముందంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ జరిగేది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అన్న సిస్టమ్ లో సుమారుగా 28,000 మంది రైతులు 33,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక ఇబ్బందులు, తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, తర్వాత వచ్చేసి గ్రీన్ ట్రిబ్యునల్ ఒకటి, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన తీర్పుకి మళ్ళా హైకోర్టులోకి వెళ్ళడం, ఇవన్నీ అయ్యేసరికి అక్కడ తాత్కాలిక భవనాల రూపంలో అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. సెక్రటరియట్ కావచ్చు, లేకుంటే హైకోర్టు కావచ్చు, మిగతా భవనాలన్నీ కూడా టెంపరరీ స్ట్రక్చర్స్ గా వాట్లను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆ సందర్భంగా శంకుస్థాపన వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, మొత్తం అనేక ప్రాంతాల నుంచి జలం, తర్వాత వచ్చేసి మట్టి తీసుకొచ్చానని వారు దానికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సబబుగానే జరిగింది. ఆ తర్వాత నిధులు రావడం, తర్వాత కార్యక్రమాలు, తర్వాత నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత 2018 సంవత్సరం సుమారుగా తెలుగుదేశం వీరు ఈ కూటమి నుంచి బయటికి వచ్చేయడం జరిగింది. ఆ తరువాత ఇక ఈ డెవలప్మెంట్ అన్నది స్లోగా తగ్గింది. ఆ తర్వాత మళ్ళా 2019 నుంచి 24 వరకు అసలు ఇక్కడ రాజధాని వద్దు, తర్వాత మనం డీసెంట్రలైజేషన్ గా కర్నూలు, తర్వాత విశాఖపట్నం, అమరావతి, ఈ విధంగా 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ తో ముందుకు రావడం జరిగింది. మళ్ళా 2024 సంవత్సరంలో మారిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు అమరావతి 2.0 అన్నది ఇప్పుడు మొదలైంది. సో ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్న 33,000 ఎకరాలు, తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి సుమారుగా 19,000 ఎకరాలు, మొత్తం చూసుకుంటే ఒక 52,000 ఎకరాలు అక్కడ ఉంది. సో దానిలో ఈ నవనగరాలు అన్నది మళ్ళా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో సిఆర్డిఏకి విస్తృతమైన అధికారులు ఇచ్చి, అయితే మొన్నే అనుకుంటాను ఒక 35,000 కోట్ల రూపాయలకి టెండర్ ప్రకటించడం, వాటిలన్నిటికి కూడా పనులు ప్రారంభమవుతాయన్నది మనం తీసుకున్న విషయం. తరువాత ముఖ్యంగా మీరు అన్నట్టు ఇంకొక 38,000, 40,000
ఎకరాలు కూడా దీనికి జోడిస్తే అప్పుడు అది విశ్వనగరం అవుతుందన్న కాన్సెప్ట్ తో మనకు పేపర్లో 2-3 రోజుల నుంచి ఈ విషయం వస్తుంది. ఆ తర్వాత మళ్ళా ఈ నిర్మాణ పనులకు పునఃప్రారంభించడానికి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మే 2వ తారీఖున వస్తారన్నది చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన అంశం. సో ఇప్పుడు మనకు అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందాలి అన్నది ఒకటి ఆలోచించాల్సిన విషయం. అంటే అక్కడ వీరంటున్నది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మీరు చూస్తే గత బడ్జెట్ లో గానీ ఆ ముందు గానీ ముఖ్యంగా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేయడం, తర్వాత వచ్చేసి రైల్వే లైన్ కి అక్కడ క్లియరెన్స్ ఇవ్వడం, ఆ తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ వస్తుందన్నది మొన్న చంద్రబాబు గారు ప్రకటించిన విషయంలో కొన్ని. ఆ తర్వాత ఇది కేవలం సిఆర్డిఏ పరిధి మాత్రమే కాకుండా విజయవాడ, మంగళగిరి, అమరావతి వీటన్నిటినీ కలిపి ఒక విస్తృతమైన నగరంగా అభివృద్ధి చేయాలన్నది కూడా కొత్తగా మాట్లాడుతున్న విషయం. సో ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రాజధాని నిర్మాణం, ఆ తర్వాత ముందుకు ఎలా తీసుకెళ్ళడం, దీనికి ఫండ్స్ ఎలా ఇస్తారు, ఎలా వస్తాయి అన్నది మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం. అంటే ఇప్పుడు నిధుల సమీకరణకు సంబంధించి ఆల్రెడీ మనకి కేంద్రం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన చూసాం. దానికి సంబంధించి తొలి విడత నిధులు కూడా విడుదలయ్యాయి. ఇంకా ఏ ఏ రూపాల్లో నిధులు సమీకరణ జరుగుతోంది? అమరావతి ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా రానున్న 3-4 ఏళ్లలో సాధ్యమైన అమరావతి అంటే వీళ్ళు ఊహించుతున్నట్టుగా ఎలా అయితే మేము రాజధాని చూపించాలనుకుంటున్నాం ఆ స్థాయిలో? అంటే ముఖ్యంగా వీళ్ళు అంటున్నది ఏమంటే హైకోర్టు, సెక్రటరియట్, తర్వాత రాజ్భవన్ ఇవన్నీ కూడా 3 సంవత్సరాల కాలంలో రావాలని చెప్పి, అసెంబ్లీ ఇవన్నీ కలిపి 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలన్నది ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది మనకి. ఆ తర్వాత మీరు అన్నట్టు బడ్జెట్ తీసుకుంటే అందులో 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల రూపంలో కాకుండా అది వరల్డ్ బ్యాంకు మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి ఒక వారు గ్యారంటీగా ఉంటూ ఇస్తున్న రుణాలు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ వీటిని మళ్ళీ మనం తిరిగి చెల్లించాలి. ఆ తర్వాత హుడ్కో అనే సంస్థ ఏదైతే ఉందో, హౌసింగ్ అండ్ అర్బన్ సంస్థ, వారు సుమారుగా ఐ థింక్ 11,000 కోట్ల రూపాయలు ఈ రాజధాని నిర్మాణానికి వాళ్ళు కూడా రుణాలు సమకూరుస్తామని వారు చెప్పిన ప్రధానమైన అంశం. ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కి ఇక్కడ భూములు కేటాయించున్నాయి ఇంతకుముందు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి సిఏజీ ఆఫీసు, తర్వాత ఇలా రకరకాలుగా ఐ థింక్ 18-19 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటన్నిటికీ సుమారుగా 13 బిల్డింగులు కట్టడానికి, ఆఫీసులు కట్టడానికి ఇక్కడ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, కార్యాలయాలు ఏవి ఉన్నాయో వాటి నిర్మాణం చేపట్టడం అన్నది ఒకటి ప్రధానమైన అంశం. ఎందుకంటే వీటికి ఆల్రెడీ భూములు కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. కాబట్టి వారు ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇక్కడ పని మొదలవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పని మొదలవ్వడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ 37 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐ థింక్ ఇక్కడ పెరిగిన ఈ వెజిటేషన్ వీటన్నింటినీ కూడా క్లియర్ చేసి ఇప్పుడు అమరావతి అంతా కూడా స్వచ్ఛంగా కనపడే విధంగా చేసామన్నది ఒకటి జరిగిన మొదటి ప్రక్రియ. ఆ తర్వాత సిఆర్డిఏ వాళ్ళ సొంత బిల్డింగు, ఆ తర్వాత మొన్న ఇచ్చిన ఈ టెండర్లు, ఇవన్నీ కలిపి ఇక పనులు మొదలు పెడితే టెండర్లు కూడా గ్రాంట్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన మొబిలైజేషన్ గ్రాంట్స్ కూడా రిలీజ్ చేశారని మనం విన్నాం. ఆ తర్వాత ఇప్పుడు మీరు అంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ ఏమి ఇవ్వగలము అన్నది ప్రధానం. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మన ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి ఏ ఏ సంస్థలు మనకు మద్దతునిస్తాయి. ముఖ్యంగా జపాన్ లో జైకా ఫండ్స్ అని ఉంటాయి. వారు ఏంటంటే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి జపాన్ నుంచి ఫండ్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జపాన్ దేశంని ఏ విధంగా మనం మొబిలైజ్ చేయాలి. యాక్చువల్ గా చూస్తే రేవంత్ రెడ్డి గారు ఐ థింక్ నిన్న జపాన్ కి వెళ్ళినట్టున్నారు. ఆయన ఒక వారం రోజుల పర్యటన వెళ్ళి తెలంగాణకు నిధులు సేకరించాలన్న దీంతో వారు అక్కడికి వెళ్ళారు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దీని తర్వాత ఎవరైనా వెళ్ళి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావడం, తర్వాత వరల్డ్ బ్యాంకు వీరందరూ కూడా ఈ 19 నుంచి 24వ సంవత్సరం సందర్భంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి వారిని మళ్ళా ముందుకు తీసుకురాగలిగాం మనం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇంకా ఏం తీసుకురాగలం, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ డెవలప్ చేయగలిగితే ఇక్కడ ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో సోలార్ గాని మిగతా ఎనర్జీని కనుక మనం తీసుకొచ్చే పథకాలు పెడితే వాటికి కూడా చాలా దేశాలు గ్రీన్ ఎనర్జీ ఫండ్స్, గ్రీన్ ఫండ్స్ చాలా ఉంటాయి. సో వీటిని కూడా మనం మొబిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎవరెవరు పెట్టుబడులు పెడతారు అన్నది కూడా
విశేషంగా పెట్టుబడులు ఆకర్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఒకసారి నవనగరాల నిర్మాణం గురించి వాళ్ళు మొదట చేసిన ప్రకటన చూస్తే సుమారుగా ఇక్కడ ఒక 7 నుంచి 8 లక్షల ఉద్యోగాలు డెవలప్ చేస్తామన్నది వాళ్ళ ప్రధానమైన అంశం. అంటే అటు ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, లేకుంటే టూరిజం కావచ్చు, ఈ విధంగా వారు వివిధ సిటీల్లో ఏ విధంగా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా అప్పుడు చేసిన ప్రెజెంటేషన్ లో ఉంది. సో ఇప్పుడు ఈ నగరాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరు అన్నది ప్రధానంగా ఆకర్షించాల్సిన విషయం. అంటే ఎలా ఆకర్షిస్తే బెటర్ సార్? ఎందుకంటే ఇప్పుడు రానున్న 3 ఏళ్లలో మీరంటున్నట్టుగా అటు శాసనసభ, అలాగే రాజ్భవన్, మిగతా కొన్ని కీలక నిర్మాణాలు, రోడ్లు, ఇవే ప్రియారిటీగా ప్రభుత్వం పెట్టుకుంది. ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఏషియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, అలాగే హడ్కో ఈ నిధులు సమీకరణ, అలాగే కొన్ని పనులకు టెండర్లు కూడా పిలిచేశారు. ఇప్పుడు భారీగా పెట్టుబడులు రావాలంటే ఒక నగరానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఇప్పుడు అమరావతి ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా భావించవచ్చా? ఇప్పుడు ఒకసారి మనం హైదరాబాద్ తీసుకున్నాం. హైదరాబాద్ కి ఈ విధంగా ఎందుకు నిధులు వచ్చాయి, ఎందుకు ప్రజలు అక్కడ నివసించడానికి వచ్చారని ఒకసారి చూసుకుంటే, మీరు 1990 ముందు చూస్తే హైదరాబాద్ పెద్దగా డెవలప్మెంట్ లేదు. మీరు చూస్తే అమీర్పేట లేకుంటే ఇవే డెవలప్ చేయాయి. ఆ కాలంలో మీరు చూస్తే కోటి, అబిడ్స్, ఇవి 2 మాత్రమే మనకు సెంటర్ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలంటే. కానీ ఏమైందంటే 1991 తర్వాత భారతదేశంలో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా మనం మన ఎకానమీని ఓపెన్ చేసాం. దాంతో ఏమైందంటే చాలా పెట్టుబడులు ఇక్కడికి రావడం మొదలు పెట్టారు. ఈ ఇన్స్పెక్టర్ రాజ్ అన్నది తీసేశారు. దాంట్లో పెట్టుబడులు ఎవరు పెడతారన్నది పెద్ద పెట్టును ఆహ్వానం ప్రకటించడం జరిగింది, కాబట్టి వచ్చారు. తర్వాత హైదరాబాద్ ఎప్పుడైతే ఐటీ హబ్ గా ముందుకు వెళ్ళిందో, ఆ తర్వాత Y2K 2000 సంవత్సరంలో Y2K ఫినామినాను మొత్తం ప్రపంచాన్నే అది కుదిపివేసింది. ఆ సమయంలో అడ్వాంటేజ్ చేసుకున్న హైదరాబాద్ ఐటీ వల్ల ఏమైందంటే వారు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలిగారు. అప్పుడు ఏమైందంటే పెట్టుబడులు విపరీతంగా వచ్చాయి. అంటే మనం కట్టించాం కాబట్టి పెట్టుబడులు రాలేదు, పెట్టుబడులు వచ్చాయి కాబట్టి మనం విస్తరించాం. అది ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఇప్పుడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ పెట్టుబడులు ఆకర్షించడానికి మనం ఏ విధమైన పాలసీని మనం తీసుకురావాలి అన్నది ఒకటి ఆలోచించాలి. సింగిల్ విండో స్కీమ్ అంటాము. లేకుంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిటీ ఎప్పుడు కూడా ఎకానమీ డ్రైవ్ చేయాలి. సిటీ కేవలం బిల్డింగులు మాత్రమే ఉండకూడదు. ఆ సిటీకి ఒక ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ ఆ సిటీని ముందుకు తీసుకువెళ్ళాలి. అదే మళ్ళా హైదరాబాద్కి వస్తే ఐటీ, ఫార్మా, తర్వాత వచ్చేసి ఇప్పుడున్న హాస్పిటల్స్ వ్యవస్థలు, వీటన్నిటి వల్ల ఏంటంటే హైదరాబాద్ ఒక పెద్ద డెస్టినేషన్ గా మారి అందరూ హైదరాబాద్ కు రావాలి అన్న ఒక కోరికతో వాళ్ళు రావడం మొదలు పెట్టారు. ఇప్పుడు చూసుకుంటే అది కాబట్టి ఇప్పుడు అమరావతికి ఆ విధంగా మేము వెళ్ళాలి అన్న ఒక ఆలోచనను మనం ప్రజల్లో చేయాలి. లేకుంటే అమరావతికి ఎవరు వెళతారు అన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. నేను అక్కడికి ఎందుకు వెళతానంటే ఉద్యోగం వస్తుంది, లేకుంటే అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళితే నాకు ఉద్యోగం వస్తుంది. బేసిక్ గా ఈ ఎకానమీ డ్రైవింగ్ కి ప్రధానంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. దాంట్లో నేను ప్రధానమంత్రి గారు ఎలాగో వస్తున్నారు కాబట్టి గుజరాత్ లో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి తయారవుతుంది. డోలేరా గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ. అక్కడ విపరీతమైన రాయితీలు ఇవ్వబడడం జరుగుతుంది. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, లేకుంటే GST కావచ్చు, లేకుంటే రకరకాల రాయితీలతో అక్కడ విశేషంగా పెట్టుబడులను ఆకర్షించడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతిని కూడా మార్చాలి అంటే మొట్టమొదట ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో ఆ విధంగా గిఫ్ట్ సిటీకి ఏ విధమైన రాయితీలు, ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తున్నారో అవి గనుక మీరు అమరావతికి ఇవ్వగలిగితే అప్పుడు ఏమవుతుందంటే పెట్టుబడులు ఇక్కడికి వస్తాయి. అదే ఒకటి ప్రధానంగా ఆలోచించాల్సింది. రెండవది, ఇక మనం ప్రత్యేక హోదా అన్నదాన్ని వదిలేసి, ప్రత్యేక హోదా అన్నది ఇక లేదు అన్నది ముగిసిన కళ, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నా దృష్టిలో ప్రత్యేక హోదా అన్నది ఇప్పటికీ లైవ్ గానే ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం అటు నితీష్ కుమార్ గారి జనతాదళ్, తర్వాత ఇక్కడ తెలుగుదేశము, ఈ రెండిటి యొక్క మద్దతు వల్ల వాళ్ళు మెజారిటీ పైన ఉన్నారు. అవును. సో ఆ విధమైన పరిస్థితి 2014లో లేదు మనకి. ఎందుకంటే వాళ్లే ఆ పార్టీనే 303 సీట్లు వచ్చాయి అనుకుంటాను ఆ టైంలో. వారు విపరీతమైన మెజారిటీలో ఉన్నారు. ఈ పార్టీల యొక్క మద్దతు కూడా అవసరం లేదు ఆ సందర్భంగా.
కానీ ఇప్పుడు డైనమిక్స్ వేరు. కాబట్టి ఈ విధమైన పరిస్థితిని ఉపయోగించుకొని ప్రధానమంత్రి ద్వారా మళ్ళా ప్రత్యేక హోదాకు సంబంధించిన ఒక అష్యూరెన్స్ గాని మనం తీసుకోగలిగితే ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం మీద లోడ్ తగ్గుతుంది. అంటే మనం కేంద్రం నుంచి వచ్చే అనేక స్కీములలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% నుంచి 10% తగ్గిపోతుంది. దానివల్ల తరువాత ఉద్యోగాలు గాని ఇటువంటివన్నిటిని కూడా జనరేట్ చేయొచ్చు. సో ఈ విధమైన అటు గిఫ్ట్ సిటీ లాంటి పన్ను రాయితీలు, ఆ తర్వాత ప్రత్యేక హోదా, ఆ తర్వాత ముఖ్యంగా రాష్ట్రాన్ని కూడా మనం స్టెబిలైజ్డ్ గా డెవలప్ చేయడం చాలా అవసరం. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళా చాలా మంది మాట్లాడుతున్నారు అన్ని ఫండ్స్ వచ్చేసి అమరావతికే వెళుతున్నాయి, మరి వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ మాట ఏంటి? మీరు యాక్చువల్ గా విభజన చట్టం తీసుకుంటే వాళ్ళు బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలు, తర్వాత వచ్చేసి రాయలసీమ జిల్లాలు ప్రతి సంవత్సరానికి 50 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. అవును సార్. సో దాన్ని మళ్ళా మనం అది ఇంకా అయిపోలేదు, అది నడుస్తూనే ఉంది. అవును. కాబట్టి దాన్ని మళ్ళా మనం ఆ నిధులు తెచ్చుకోగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ విమర్శలు ఏవైతే వస్తున్నాయో కేవలం ఒక ప్రాంతం మీదే డబ్బులు పెడుతున్నారు అన్నది పోయి మొత్తం రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో దాన్ని కూడా మళ్ళా ముందుకు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇటువంటి నగరాలు ప్రపంచంలోనూ భారతదేశంలోనూ కూడా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మలేషియా పక్కన కౌలాలంపూర్ లో ఉన్న విశేషమైన రద్దీతో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి పుత్రజయ అని ఒక క్యాపిటల్ డెవలప్ చేశారు. అదే విధంగా మీరు అహ్మదాబాద్ చూసుకుంటే గాంధీనగర్ అని ఇంకొక నగరాన్ని డెవలప్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే రాయ్పూర్ లో నయా రాయ్పూర్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్ రాజధానిగా ఇంకోటి డెవలప్ చేశారు. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే ఈ ప్రాంతాలలో ఎకనామిక్ యాక్టివిటీ అంత ఎక్కువగా డెవలప్ అవ్వాల. అహ్మదాబాద్ లో ఎకనామిక్ యాక్టివిటీ ఉంది, ఆర్థిక ఆ విధంగా ముందుకు వెళుతున్నారు. కానీ గాంధీనగర్ లో కేవలం ఆఫీసులుగా మాత్రమే ఉండిపోయి. అదే విధంగా కౌలాలంపూర్ చూసుకుంటే పుత్రజయ కూడా ప్రభుత్వ భవనాలు ఇవే నిండిపోయాయి, కానీ ఆ తర్వాత అక్కడ ఏమీ ఎకనామిక్ యాక్టివిటీ లేదు. కానీ ఇప్పుడు అమరావతి అలా కాదు. అమరావతిని మనం బిల్డింగులతో పాటు ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థికంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడే మీరు ప్రజలను గాని పెట్టుబడులను గాని ఆకర్షించగలరు. అందువల్ల ప్రధానమంత్రి గారి విజిట్ ముందు మళ్ళా అందరూ కూర్చొని ఏమేమి డిమాండ్ చేయాలన్న దాని గురించి ఆలోచించి చేయాలి. మళ్ళా 40,000 ఎకరాలు అంటున్నారు. దీనికి మళ్ళా ల్యాండ్ పూలింగ్ ద్వారానే జరుపుతారా? ల్యాండ్ అక్విజిషన్ ద్వారా జరుపుతారా? ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు మరి వీళ్ళకి ఇవ్వాల్సిన ఈ ఏదైతే కాంపెన్సేషన్ ఉంటుందో అది ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళకి మీరు రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఏ విధంగా ఇవ్వబోతున్నారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకేసారి అంత 1,00,000 ఎకరాలకు వెళ్ళాలా, లేకుంటే అభివృద్ధి జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ గానీ ఇక్కడ రావాలన్న ఆకాంక్షలు గానీ పెరుగుతాయి, అప్పుడు దీన్ని అభివృద్ధి చేయాలా అన్నది కూడా ఒక విషయం చర్చలో జరుగుతోంది ప్రస్తుతానికి. ఓకే. అంటే లక్ష్మీనారాయణ గారు, మీరు లాస్ట్లో ప్రస్తావించిన అంశం ఆల్రెడీ 34,000 ఎకరాలు సేకరించారు, దానికి సంబంధించిన పనులు జరుగుతున్న పరిస్థితుల్లో మరో 30,000 నుంచి 40,000 ఎకరాలు కావాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు ఇంకా మరింత విస్తృతి అంటే అమరావతి పరిధిని పెంచాలనుకుంటున్నామని నిన్న మంత్రి నారాయణ కూడా ఒక ప్రకటన చేశారు. అయితే కొందరు రాజధాని అమరావతి రైతుల విషయంలో అపోహలు సృష్టిస్తున్నారు, అపోహలు నమ్మొద్దు అన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అదనంగా తీసుకోదగ్గ 30,000 నుంచి 40,000 ఎకరాల ల్యాండ్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఏ మోడల్లో తీసుకుంటే బెటరు? రైతుల్ని ఏ విధంగా అడ్రస్ చేస్తే బెటరు? ఎందుకంటే ల్యాండ్ కాంపెన్సేషన్ అనేది చాలా చాలా ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. ఎందుకంటే కాంపెన్సేషన్ ఎస్పెషల్లీ 2013 చట్టం వచ్చిన తర్వాత కాంపెన్సేషన్ చాలా పెరిగింది. అవును. ఇప్పుడు అందుకనే మనం మొదట అమరావతి 1.0లో కూడా ఈ ల్యాండ్ పూలింగ్ వైపుకి వెళ్ళారు, ల్యాండ్ కాంపెన్సేషన్ కి వెళ్ళాల. ఎందుకంటే అదే పెద్ద భారం అయ్యేది రాష్ట్ర ప్రభుత్వం మీద. కాబట్టి ఇప్పుడు కూడా నా ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్ కే వెళ్ళాలి, కానీ ఇమీడియట్ గా వెళ్ళాలా లేదా అన్నది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ సుమారుగా చాలా అప్పులు ఉన్నాయి మన బడ్జెట్ లో చూసుకుంటే. అది ఆ ఫిగర్ 4.5 6.5 10 లక్షల కోట్ల ఇంకా ఏమీ తేలట్లేదు. అందరూ వాళ్ళు అసెంబ్లీలో కొట్టుకుంటున్నారు ఒకరితో ఒకరు. కానీ ఫైనల్ గా కూడా మన డెట్ చాలా ఉంది, రుణాలు చాలా ఉన్నాయి, అప్పు చాలా ఉంది. కాబట్టి ఈ అప్పుని మళ్ళా రీపేమెంట్ చేయడానికే బడ్జెట్ లో చాలా అంశం అటు వెళుతోంది.
మరి అటువంటి పరిస్థితులలో ఈ ల్యాండ్ ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఏంటంటే మంచి సారవంతమైన భూమి. మీరు చూసుకుంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల 3 పంటలు పండే భూములు చాలా ప్రాంతాల్లో. కాబట్టి వీటిని మళ్ళా తీసుకొని రైతులకు ఇమీడియట్ గా కాంపెన్సేషన్ ఇచ్చి ఈ వాల్యూ మళ్ళా అప్రిషియేట్ అవుతుందా లేదా అన్నది కూడా ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ కడుతున్నాం, మరి అక్కడ ఎందుకు రావాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎవరు వస్తారు అక్కడికి? ఎందుకంటే ఆ సిటీలో యాక్టివిటీ జరగాలి. ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎక్కడి నుంచో విమానాలు వస్తున్నాయంటే దానికి ప్రధానమైన కారణం ఐటీ, ఫార్మా, మిగతా రంగం. అది కాబట్టి దీని మీద ఎక్కువ మొదట కాన్సన్ట్రేట్ చేయాలన్నది నా అభిప్రాయం. ఎకనామిక్ గా ఒక యాక్టివిటీని ఎలా బూస్ట్ చేయాలి అమరావతిలో, పెట్టుబడిదారులందరూ కూడా, ఈ ఇన్వెస్టర్లందరూ కూడా మేము బెంగళూరు, హైదరాబాదు వదిలేసి మేము అమరావతికి వస్తాము అన్నది మనం ఆలోచించాలి. తర్వాత ఏంటంటే అక్కడున్న క్లైమేట్ కూడా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మంగళగిరి తర్వాత అమరావతి ప్రాంతాల్లో క్లైమేట్, హైదరాబాద్ లో ఎందుకు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హైదరాబాద్ కాంట్రిబ్యూట్ చేసింది అంటే వాతావరణం. 2 నెలలు మీకు ఏప్రిల్, మే వదిలేస్తే మొత్తం సంవత్సరం పొడుగునా హైదరాబాద్ లో వాతావరణం బాగుంటుంది. అదేవిధంగా బెంగళూరులో కూడా మీరు చూస్తే అక్కడ కూడా ఐటీ రంగం అభివృద్ధి చేయడానికి వాతావరణం కూడా అనుకూలించిన విషయం. కానీ ఇక్కడ పరిస్థితి మనం చూసుకుంటే ఇది విజయవాడ పక్కన ఉండడం వల్ల సంవత్సరం పొడుగునా వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇటువంటి ప్రాంతానికి రావాలంటే మనం ఏ విధమైన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నది కూడా ఒక ప్రధాన అంశంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను అనుకుంటాను. సతీష్ సార్, అంటే ప్రభుత్వానికైతే చాలా గొప్ప ఆలోచనలు ఉన్నాయి, ప్రణాళిక ఉంది, ఇప్పుడు నిధులు ఉన్నాయి, కేంద్ర సహకారం ఉంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అమరావతి అనేది ఖచ్చితంగా దేశంలోని ఒక సూపర్ పవర్ క్యాపిటల్గా మారిపోతుందా, ఒక అద్భుతమైన రాజధానిగా మారే ఛాన్సెస్ ఉన్నట్టేనా? అంటే రాజధాని అంటే కాన్సెప్ట్ ఏంటన్నది మీరు ఆలోచించాలి. రాజధాని అంటే భవనాల, రాజధాని అంటే అక్కడ భవనాలతో పాటు ఆర్థికంగా అది ఏ విధంగా మొబిలైజ్ అవుతుంది అన్నది, ఈ రెండు కలిస్తేనే అది అద్భుతంగా వెళ్ళగలదు. అవును, ఇప్పుడు న్యూయార్క్ లాంటి సిటీ తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా అది కేవలం 12,000 ఎకరాల్లో ఉన్నాయి, 17,000 ఎకరాలు అనుకుంటాను. కానీ ఎకనామిక్ యాక్టివిటీ న్యూయార్క్ లో విపరీతంగా ఉంటుంది. సో అటువంటి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలంటే మనం విశేషంగా ఆకర్షించాల్సింది. ఎందుకంటే ఇక్కడ వచ్చే డబ్బులు ఇవన్నీ కూడా మనం రుణాల రూపంలో తెస్తున్నాం కాబట్టి వీటిని మళ్ళీ పే చేయాలి మనం రిటర్న్. అది సిఆర్డిఏ కావచ్చు, లేకుంటే ప్రభుత్వం కావచ్చు. చాలా మంది ఏమన్నారంటే ప్రభుత్వం మీద ఏ విధమైన భారం ఉండదు, ఇది కేవలం సిఆర్డిఏ కూడా ఫైనల్ గా ఒక ఏజెన్సీనే కదా గవర్నమెంట్. సో ఫైనల్ గా ఇక్కడ తెచ్చే అప్పులన్నీ కూడా మనం పేమెంట్ చేయాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ బూస్టింగ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ది ఫ్యూచర్ ఆఫ్ అమరావతి అన్నది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఐవైఆర్ కృష్ణారావు గారు రాశారు హూస్ క్యాపిటల్ ఈజ్ అమరావతి అని ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశారు. తర్వాత వడ్డే సోమనాథేశ్వరరావు గారు కూడా మాట్లాడుతున్నారు ఈ అమరావతి దీని గురించి కూడా. కాబట్టి ఏం చేయాలంటే ఈ 40,000 ఎకరాలు ఎక్స్ట్రా ఏదైతే అనుకుంటున్నామో దాని గురించి అందరినీ ఒక మీటింగ్ పిలవండి, పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకోండి. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయం కాకుండా మీకు, ఎందుకంటే మెజారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరు మాట్లాడరు. కానీ ఇది రాష్ట్ర హితం కోసం ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఒక అఖిలపక్ష మీటింగు, అందరినీ పిలిచి ఒక 4-5 మీటింగులు పెట్టి అందులో వారి సలహాలు కూడా తీసుకుని ముందుకు వెళితే ఆ విధంగా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. సతీష్ గారు రైట్. థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు. మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఒక రాజధాని అభివృద్ధికి ప్రాతిపదికగా ఉంటుంది. ముందు దాన్ని డెవలప్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా దానికి అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకునే స్థాయికి ఒక రాజధాని వెళ్తుందని జేడి లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. ఇప్పుడు తీసుకుంటున్న ఈ 30,000 నుంచి 40,000 ఎకరాల సేకరణకు సంబంధించి ఖచ్చితంగా అందరినీ ఒప్పించి ఆమోదయోగ్యంగా ఒకవేళ అభివృద్ధి చెందుతుందంటే ఖచ్చితంగా దానికి ఒక స్కోప్ కలిగించవచ్చు. అలాగే ప్రధాని వస్తున్నారు కాబట్టి గుజరాత్లో ఎలా అయితే గిఫ్ట్ సిటీకి సంబంధించి డొలేరాకు పూర్తిగా రాయితీలు ఇచ్చారో ఆ రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం అప్పీల్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ పాజిటివ్గా ఉండొచ్చు అంటున్నారు. అలాగే ఇంకా నిధుల సమీకరణకు సంబంధించి మిగతా లక్ష్యాలు సాధన దిశగా అడుగులు వేయడానికి కేంద్ర సహకారం అలాగే కేంద్ర రాష్ట్ర సమన్వయం అనేది అత్యంత కీలకమని లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. ఇది అమరావతి రాజధాని ప్రధాని రాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ప్రధాని ఏ వరాలు ప్రకటించే ఛాన్స్ ఉందన్న అంశంపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.